సచిన్ సార్, బ్యారికేట్లు పెట్టి రొటీన్గా చెక్ చేస్తున్న సమయంలో ఈ బాడీ దొరికింది సార్. ఓ ఐసి. సరే, బండిలో ఎవరన్నా ఉన్నారా? అవును సార్, హరీష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఫోరెన్సిక్ పంపాం. అప్పుడే అతని ఫింగర్ ప్రింట్స్ అలాగే బ్లడ్ శాంపుల్ తీసుకోగలుగుతాం. ఇప్పుడంతా క్రిమినల్స్ అసలు భయపడట్లేదు. గార్డెన్లో తిరిగినట్టు సెవెన్తో తిరుగుతున్నారు. ఒక పని చెయ్యి, ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీ. ఈ ఓనర్ ఎవరో తెలియాలి. సార్, ఇదిగో వీడి కారులోనే బాడీ దొరికింది సార్. చెప్పు, అది ఎవరి డెడ్ బాడీ? ఎవడు వాడు? వాడిని ఎందుకు హత్య చేశావు? సార్, నేను చెప్పేది నమ్మండి. నిజంగా నాకు వాడు ఎవడో తెలియదు. నోరు మీరా, ఎవరని తెలియకుండానే వాడిని హత్య చేశావా? సార్, డిక్కీలో బాడీ ఉందని నాకు నిజంగా తెలియదు సార్. సార్, వీడు ఇలా అడిగితే చెప్పే రకం కాదు, కొంచెం వేరేలాగా అడగాలి. సార్ ప్లీజ్ సార్. సార్, నిజంగా నేను చాలా మంచోడిని. వీడు ఎవడో నాకు అస్సలు తెలియదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. సార్, నన్ను ఎవరో ఇరికిద్దామని ఇది చేస్తున్నారు. ఇతని బాడీ టెంపరేచర్ని చూస్తుంటే తారిక ఇతని మరణం 6 నుంచి 8 గంటల లోపల జరిగి ఉంటుంది. 6 నుంచి? సార్ సార్, ఇతను వాచ్ చూస్తుంటే ఇంచుమించు 8 గంటలకే నిలబడిపోయింది అనుకుంటాను సార్. అది కూడా పగిలిపోయింది. అవును, అలా అయితే నాకు తెలిసి ఈ మనిషి 8 గంటల ముందు పడిపోయి ఉండాలి, లేకపోతే ఎవరన్నా తోసేసి ఉండాలి. ఇదంతా జరిగినప్పుడు ఇతను ఊపిరి ఆగిపోయింది, వాచ్ కూడా ఆగిపోయింది. సరే, ఓ పని చేద్దాం. హరీష్ బట్టలని నిమినల్ టెస్ట్ చేద్దాం. ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుంది. ఇలా చూడు, ఏంటిది? సీక్రెట్ పాకెట్. సీక్రెట్ పాకెటా? వెరీ గుడ్, ఇది టెస్ట్ చేద్దాం. సార్, ఆ టెస్ట్ నెగిటివ్ చూపిస్తుంది సార్. ఈ బట్టలో ఎటువంటి రక్తపు మరక కనిపించట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. ఒక డెడ్ బాడీని ఎత్తుకొచ్చి కార్ డిక్కీలో పెడుతున్నాడు, కానీ వాడి డ్రెస్ మీద ఎలాంటి రక్త మరకలు లేవు. సార్, అదేంటంటే మధ్యలో ఎక్కడైనా డ్రెస్ని చేంజ్ చేసి ఉండొచ్చు కదా. సరే, డ్రెస్ మార్చుండొచ్చు, కానీ ఏ డెడ్ బాడీని ఎత్తుకొచ్చి పెట్టాడో వాడి తల మీద పెద్ద గాయమైంది. తల నుంచి రక్తం కారుంటుంది. బట్టల మీద పడుండాలి, లేకపోతే వేరెక్కడైనా పడుండాలి కదా. కానీ ఇందులో ఏ మరక లేదే. మనం మళ్ళీ చెక్ చేద్దాం, ఏం జరుగుతుంది అసలు. వీడి గోళ్లలో ఏదో ఉంది తారిక. ఒక్క నిమిషం ఆగు. ఇలా చూడు, ఇదే మనకి దొరికిన ఆధారం. సరే, వీడి మిగతా విషయాలు చెక్ చేసావా? బట్టలు తప్ప? చేశాను సార్. షూలో నుంచి కాస్త మట్టి దొరికినట్టు అనిపించింది. మట్టి దొరికిందా? ఆగండి. ఇలా చూడండి. ఓ తారిక, ఓ పని చెయ్యి, ఈ మట్టిని చెక్ చెయ్యి. ఇది ఎక్కడ ఏ ఏరియా మట్టని తెలిసిపోతుంది. సార్, నా భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నేనేం చేయలేదు సార్. సార్, పెళ్ళాం పిల్లల మీద ప్రామిస్ చేస్తున్నాడు, కానీ అతని మీద చేయట్లేదు సార్. అందుకే ప్రామిస్ చేయమని చెప్దాం. అప్పుడే. వద్దు, ఏం చేస్తున్నారు మీరు? అప్పుడప్పుడు ఒట్టేస్తానికి ఇదేమన్నా గుంజిళ్ళా? వాడు పాప నిజమే చెప్తున్నాడు.
అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సాలంకి? ఆ హత్య వీడు చేయలేదంటావా? బాస్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వీడి మీద కానీ వీడి షర్ట్ మీద కానీ ఎలాంటి రక్త మరకలు లేవు. అంటే మ్యాటర్ క్లియర్, వీడు బాడీ దగ్గరికి వెళ్ళలేదు. సార్ నేను చెప్తున్నాను కదా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. సార్ నేను నిజంగా ఏం చేయలేదు సార్. ఒక నిమిషం ఏమంటున్నావు సాలంకి? ఆగు. బాస్ ఇలా చూడండి, ఇక్కడున్న పెయింట్ని గీశారు. ఇదే నాకు బాడీలో ఉన్న గోళ్లలో దొరికింది. ఓహో, ఇందులో మనకు ఒకటే తెలుస్తుంది, ఈ వ్యక్తి ఈ బండి డిక్కీలో పెట్టక ముందు ప్రాణాలతోనే ఉన్నాడు. అతను ప్రాణాలతోనే ఉన్నాడు. డిక్కీ మూసిన తర్వాత ప్రాణాలని కాపాడుకోవడం కోసం, బయటపడటం కోసం అతను కాళ్ళు చేతులు ఊపుండాలి. అప్పుడే ఈ గీట్లు పడి ఉంటాయి. సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్. మీరు నన్ను ఉరి తీయించినా పర్లేదు సార్. నేను లాస్ట్ వరకు నేనేం చేయలేదనే చెప్తాను సార్. ఎందుకంటే నేనేం చేయలేదు సార్, నిజంగా సార్. సచిన్, తీసుకెళ్ళు. సార్ పద. పూర్వి, చనిపోయిన వాడి గురించి డీటెయిల్స్ ఏదైనా? ఏం లేదు. అదే వాడి ప్యాకెట్లో ఫోన్ ఉంది కదా, దాన్ని పెట్టి ఏదైనా? ఫోన్ బుక్ ఖాళీగా ఉంది, అందులో ఏమీ లేదు. కాల్ రికార్డ్ లిస్ట్ అడిగాం సార్. గుడ్, అందులోంచి కనిపెట్టచ్చు. వీడు ఎక్కడికంతా వెళ్ళాడు, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, ప్రతిదీ దాంట్లో తెలుస్తుంది. సార్ మనం పంపించిన సాయిల్ రిపోర్ట్ వచ్చింది సార్. అలాగా? రిపోర్ట్ ఏముంటుంది? పైరల్ థ్రంబ్ శాంపిల్స్ దొరికాయి. ఏమన్నావు? మట్టి నుంచి బైరల్ త్రంపు దొరికిందా? బైరల్ త్రంపా? కానీ ఇదొక పెస్టిసైడ్స్ కదా. మామూలుగా దీన్ని ప్రజలు గార్డెన్లో చెట్లు పాడవకుండా ఉండటానికి వేస్తారు, లేకపోతే చిన్న చిన్న పురుగుల్ని నాశనం చేస్తానికి ఇది వేస్తారు. సార్ తర్వాత ఆరిష్ రిపోర్ట్ వచ్చింది. అలాగా? గుడ్ గుడ్. ఇప్పుడు చూపిస్తాను సార్. రిపోర్ట్ ఏం చెప్తుంది? మీరు అస్సలు నమ్మరు. ఓ, ఇదే విషయం. సరే, ఈ జీపీఎస్ లొకేషన్ చూస్తుంటే చనిపోయిన వ్యక్తి ముందుగా అంధేరి నుంచి బోరివెల్లి, బోరివెల్లి నుంచి బాంద్రా వెళ్ళాడు. అంధేరి నుంచి ఇదిగో ఇక్కడ బోరివెల్లి దాకా వెళ్ళాడు. తర్వాత బోరివెల్లి నుంచి తిన్నగా బాంద్రా. ఈ వ్యక్తి మరణం 8 గంటల ముందే జరిగింది. 8 గంటల సేపు ముందు. అలా అయితే జీపీఎస్ మూలంగా మనం తెలుసుకోవచ్చు. చనిపోవటానికి ముందు ఆఖరి టైంలో వాడు ఎక్కడున్నాడు. బాస్, ఈ రిపోర్ట్ చూడండి. ఏంటి విషయం? ఇదేనా? ఫ్రెడీ, వాణ్ణి లాక్కురా. ఏంటి, చంపింది మాత్రమే కాకుండా డ్రగ్స్ వ్యాపారం వేరే చేస్తున్నావా? డ్రగ్స్? అవును, డ్రగ్స్. నీ డ్రస్సులోంచి శాంపిల్ దొరికింది, డ్రగ్స్ శాంపిల్. సార్ నేను డబ్బుల కోసం డ్రగ్స్ సప్లై చేస్తాను, కానీ నేను హత్యంతుడు కాదు సార్. నేను నిజం చెప్తున్నాను. 8 గంటల సేపు ముందు ఎక్కడున్నావు? సార్ 8 గంటల ముందు శాంటాక్రూజ్లో ఉన్నాను. అక్కడి నుంచి నాకు దాదర్కి డెలివరీ ఉంది, అంతే సార్. నేను దాదర్కి రాగానే బండి అక్కడ పార్క్ చేశాను. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? సార్ వాడి పేరు నాకు తెలియదు సార్. ఒక వ్యక్తి నాకు సరుకు ఇంకా డబ్బులు ఇస్తాడు, ఇంకా నేను ఆ సరుకు నేను డెలివరీ చేస్తాను సార్. సచిన్, నార్కోటిక్ డిపార్ట్మెంట్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయ్. వీడు చెప్పిందంతా చెప్పు. బాస్, చనిపోయిన వాడి గురించి ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. అదేంటిది? వాడి షూలో మాకొక మట్టి దొరికింది. అది టెస్ట్ చేసి చూస్తే వాడు చివరిగా ఏదో గార్డెన్కి వెళ్ళాడని తెలుస్తుంది. పూర్వి, నువ్వు ఒక పని చెయ్యి. జీపీఎస్ని పెట్టి చూడు. ఆఖరిగా తను ఎక్కడికైతే వెళ్ళాడు, అది కాకుండా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పక్కన గార్డెన్ అనేది ఉందో చూడు. సార్
సార్ సార్ ఈ వ్యక్తికి సిటీలో ఒక రెసిడెన్షియల్ ఏరియా ఉంది, జగన్వాడి. అక్కడికి వెళ్ళాడు సార్. సార్ జీపీఎస్ సర్చ్ చేసినప్పుడు ఈ చోట చూపించింది. ఇక్కడ చూడండి, ఇతను తెలుసా? హా, వీడు సురేష్. మా ఇంటి పక్కనే ఉన్నాడు. అదిగో వాడు ఇల్లు. కానీ మీరెవరు? మేమందరం కూడా సిఐడీస్. అది ఏం కాదు, ఇతను చనిపోయాడు, ఇతని బాడీ దొరికింది. వాడు చాలా మంచి అబ్బాయి. ఒక పెద్ద ఇంట్లో వాడు మాత్రమే ఉండేవాడు. చాలా కష్టపడే వ్యక్తి. అంతేకాదు తన బిజినెస్ ని కూడా చాలా బాగా రన్ చేశాడు. వాడి గురించి ఇంకా కొన్ని విషయాలు మీరు మాకు చెప్పారంటే మాకు సహాయంగా ఉంటుంది. హా, అప్పుడప్పుడు తను విదేశాలకి వెళ్ళి వస్తుంటాడు. ఇంకా నెలకి 15 రోజులు ఇక్కడ అసలు ఉండనే ఉండడు. గుడ్. వాడి ఇల్లు చెక్ చేద్దాం. తలుపు తెరిచే ఉంది. వస్తువులన్నీ ఇక్కడక్కడ చల్లచెదురై ఉన్నాయి. ఎవరో లోపలికొచ్చి దేన్నో దొంగిలించారు. మర్డర్ అనుకుంటా. వాడి దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. సురేష్ ఇవ్వటానికి కుదరదని చెప్పుంటాడు. వాడికి దొరకలేదనే కోపంతో సురేష్ని వాడు చంపుండొచ్చు. ఇల్లు బాగా వెతికి చూడండి, ఏదైనా ఖచ్చితంగా దొరుకుతుంది. అయ్యో బామ్, అయ్యో బామ్, ఇక్కడ బామ్ ఉంది, పారిపోండి అందరూ. ఉంగుండి. అయ్యో బాంబు, బాంబు, అటెలకు బాంబు ఉంది అక్కడ. పంకజ్, తప్పించుకోండి, పారిపోండి అందరూ. బాంబు. బామ్మా, ఇక్కడేమీ లేదు, ఏమీ లేదు. ఇక్కడున్నది మొత్తం హంతకుడు తీసుకొని పోయాడు. అంటే మర్డర్ కేసుతో కలిపి ఇప్పుడు దొంగతనం కేసు కూడా. 8 గంటల ముందు జరిగింది, అంటే సురేష్ చనిపోయిన తర్వాత. ఒక పని చేయండి, ప్రతి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి, ఒక్కడి కూడా వదిలిపెట్టద్దు. ఓకే? యా. అది కాదమ్మా, మీ దగ్గర ఒక చిన్న విషయం అడగాలి. ఈ 8 గంటల్లోపు బయట నుంచి ఎవరైనా లోపలికి వచ్చారా, లేకపోతే బయటికి వెళ్ళారా? ఇక్కడెవరూ వచ్చిపోయేది నేను చూడలేదు. అవును, ఒక రెడ్ కలర్ కార్ ఇక్కడ నిల్చొని ఉంది. ఇంతకు ముందు నేను ఆ కార్ని చూడనే లేదు. ఫస్ట్ టైం చూశాను. అందులోనే హంతకుడు వచ్చుండాలి. కార్ నంబర్ని చూసారా? మీకు గుర్తుందా? అదంతా నాకేం అసలు తెలియదు. వెనక ఉన్న నెంబర్ నాకు గుర్తుంది, 2334 అలాగే ఉండింది. 2334. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం చెప్పమంటారా? మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు. అభిజిత్, లాల్ కలర్ వ్యాన్, దాని నెంబర్ 2334. కంట్రోల్ రూమ్ నుంచి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకో. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలి. ఎస్ మ్యామ్. ఎస్ మేడం, మే హెల్ప్ యూ? నేను మీకు ఎలాంటి సాయం చేయాలి మేడం? చెప్పాలంటే మీరు చాలా విషయాలు చేయొచ్చు, కానీ ఇప్పటికి మీరు అడ్రస్ మాత్రం ఇవ్వండి చాలు. యా, ఇది నా కార్డ్, ఇందులో అడ్రస్ కూడా ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయొచ్చు. వెరీ ఫనీ. నాకు మీ అడ్రస్ వద్దు, నాకు మిస్టర్ వినోద్ అడ్రస్ కావాలి. ఎక్కడున్నారు? యాక్చువల్గా మిస్టర్ వినోద్. ఎక్స్క్యూజ్ మీ, భయపడకండి. యాక్చువల్లీ వినోదే మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాడు. సారీ, మీ మాట మీద నమ్మకం ఉంది, కానీ నేను వినోద్ దగ్గర అడిగి చెప్తాను మేడం, ఎందుకంటే అతను మా స్పెషల్ గెస్ట్. సరిత, వినోద్కు కాల్ చేసి 2 అందమైన అమ్మాయిలు వచ్చారని ఇన్ఫార్మ్ చేసేయండి. ఎస్ సార్. మిస్టర్ వినోద్, మిమ్మల్ని కలవడానికి 2 అమ్మాయిలు వచ్చారు. ఓకే,
మీరు వెళ్ళొచ్చు. మిస్టర్ వినోద్ రమ్మన్నారు. రూమ్ నెంబర్ 305. సార్, రెడ్ కార్ ఓనర్ ఎవరో తెలిసింది. వినోద్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ హోటల్లోనే దాక్కుని ఉన్నాడు. ఎస్ సార్. చూడండి, మీ హోటల్లో వినోద్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? సారీ సార్, మా గెస్ట్ గురించి ఎప్పుడూ మేము బయట వాళ్ళకి చెప్పలేము సార్. చెప్పకుండా ఉండడం మంచి విషయమే. మేము సిఐడీస్. సిఐడియా? ఏమైంది ఏం అవ్వలేదు, కానీ అవుతుంది. మీరు నాకు వినోద్ గారి రూమ్ చూపిస్తారా? సార్? విషయం ఏంటో చెప్పండి సార్. వినోద్ ఒక హత్య చేసేసి ఈ హోటల్లోనే దాక్కుని ఉన్నాడు. హత్య చేశారా? సార్, ఇప్పుడే 2 అందమైన అమ్మాయిలు అతన్ని కలవడానికి వెళ్ళారు సార్. ఏ అందమైన అమ్మాయిలు? ఇప్పుడు 2 అమ్మాయిలు వచ్చారు, అతన్నే కలవడానికి వెళ్ళారు మ్యామ్. కాస్త వాడి రూమ్ని చూపించండి. సార్, ఈ రూమే. మిస్టర్ వినోద్, తలుపు తెరవండి. లోపల శబ్దం లేదు. మీ దగ్గర మాస్టర్ కీ ఉందా? ఎస్ సార్. వినోద్, 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 వినోద్! ఇక్కడ రూమ్లో ఎవరు లేరు సార్. 2 అమ్మాయిలు వచ్చినట్టు నువ్వు చెప్పావు కదా, కానీ ఇక్కడ ఎవరు లేరే. తెలీదు సార్, మేము ఈ రూమా అని ఫోన్ చేసి అడిగాం సార్. తర్వాత 2ని పంపించాం. సడన్ గా ఎలా మాయమయ్యారు? ఇక్కడేదో ప్లాన్లో జరుగుతోంది. వినోద్ హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు చూసావా? లేదు సార్, నేను రిసెప్షన్లోనే ఉన్నాను. అతను వెళ్ళింది నేను చూడలేదు సార్. రూమును కొంచెం బాగా చెక్ చేయండి. ఏదైనా ఒక ఆధారాన్ని వదిలి వెళ్ళుండొచ్చు. సార్, ఆ? సార్, ఇక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇక్కడేదో జరిగింది. సార్, వినోద్ ఆ 2 అమ్మాయిల్ని చంపి బాడీని హోటల్లో దాచి పారిపోయి ఉంటాడు కదా సార్. ఎరుపు రంగు థ్రెడ్గా ఉందే. ఇది ఖచ్చితంగా ఒక డ్రెస్ థ్రెడ్ అయి ఉంటుంది. సార్, ఒకవేళ షర్ట్ జాకెట్ ఒక దారం అయి ఉంటుంది. అవకాశం ఉంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్నివ్వండి. సార్, ఓ, ఇందులో ఏదో రక్తపు మరక తెలుస్తోంది. గొడవలు పడి ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు బట్టల దారం ఇక్కడ ఇరుక్కునుండాలి. సరే, నాకు విషయం చెప్పు. 2 అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళు రెడ్ కలర్లో డ్రెస్ వేసుకున్నారా? అవును సార్, ఒక అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది సార్. అయితే తన డ్రెస్లోని దారమే ఇది. కానీ తను వెళ్ళడం రిసెప్షన్లో ఎవరు చూడలేదు సార్. అలాగైతే ఇప్పటికీ ఆమె హోటల్లోనే ఉండాలి. ఓకే, మొత్తం హోటల్ చెక్ చేయండి. పూర్వి, లాబీలో సీసీటీవీ కెమెరా ఉంది కదా, దాన్ని ఫుల్గా చెక్ చేయండి. వాళ్ళు హోటల్ నుంచి బయటికి వెళ్ళుంటే లాబీ గుండానే వెళ్ళుండాలి. సార్, వీళ్ళిద్దరే వినోద్ సార్ని కలవడానికి వచ్చారు. సరే, నాకు కొంచెం కారిడార్ ఫుటేజ్ని చూపించండి. వినోద్ రూమ్కి ఎప్పుడు వెళ్ళారు?
ఈవిడ లోపలికి వెళ్ళింది. ఫార్వర్డ్ చేసి వాళ్ళు బయటకు వచ్చింది చూడు. బయటికి ఇద్దరే వచ్చారు. హ్మ్. వినోద్ ఎక్కడికి వెళ్ళాడు? ఫార్వర్డ్ చేయండి. మరి వినోద్ ఎక్కడికి వెళ్ళాడు? సార్ తను రూమ్ లోపలికి రాలేదు, బయటికి రాలేదు. వినోద్ ఎక్కడ ఉండుంటాడు? ఒక్క నిమిషం. వాళ్ళిద్దరూ రూమ్ నుంచి బయటకు వచ్చారు కదా, ఆ ఫుటేజ్ని చూపించండి. స్టాప్. సూట్ కేసుని గమనించావా? వీళ్ళు లోపలికి వెళ్ళారు కదా, ఆ ఫుటేజ్ మళ్ళీ చూపించండి. స్టాప్ స్టాప్ స్టాప్. చూడండి, రూమ్లోకి వాళ్ళు వెళ్ళేటప్పుడు సూట్ కేసు లేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు ఇంత పెద్ద సూట్ కేసు ఉంది. గమనించండి. ఒకవేళ వినోద్ సూట్ కేసులోనే ఉన్నారా? సూట్ కేసులో వినోదా? హత్య చేసి లోపల పెట్టుండొచ్చు. కొంచెం ఆ ఎగ్జిట్ ఫుటేజ్ని చూపించండి. ఆ ఇద్దరు అమ్మాయిలు హోటల్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళారో చూపించండి. సార్, ఈ ఫుటేజ్లో ఒకే ఒక అమ్మాయి బయటకు వెళ్తుంది. ఇంకో అమ్మాయి ఎక్కడా? ఇంకో అమ్మాయి కనిపించట్లేదేంటి? ఫార్వర్డ్ చేయండి. అయితే రెండో అమ్మాయి హోటల్లోనే ఉందా? నిఖిల్, ఎస్ సార్. హోటల్లోని ఎగ్జిట్లన్నీ వెంటనే క్లోజ్ చేయండి. ఓకే సార్. అలాగే గెస్టులందరినీ Yes, sir. కిందకు పిలవండి. ఓకే పూర్వి, సార్. అలాగే ఇంకో అమ్మాయి ఫోటోని బ్యూరోకి పంపండి. మన క్రిమినల్ డేటాలో వీళ్ళ గురించి ఏదైనా న్యూస్ దొరుకుతుందా చూడు. ఒకవేళ క్రిమినల్ రికార్డ్ కూడా ఉండొచ్చు. తలుపు ఎందుకు మూసిపెట్టారు? దయచేసి తీయండి, మేము ఇంటికి వెళ్ళాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? మాకని ఒక మర్యాద ఉంటుంది కదా, ఇలా చేయకండి ప్లీజ్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని మీరు క్షమించాలి. కానీ ఒక హత్య కేసు యాక్షనే ఇప్పుడు తీసుకుంటున్నాం. అందువల్ల చట్టానికి కోఆపరేట్ చేస్తారని నమ్ముతున్నాను. ఓకే. ఈ ఫోటోని చూడండి. ఈ లేడీస్లు ఎవరో తెలుసా? వీళ్ళిద్దరినీ మీలో ఎవరైనా చూసారా? ఎవరు సార్ ఈ లేడీ? సార్, సార్ హోటల్ మొత్తాన్ని సీల్ చేశాము. ఎవరూ బయటికి వెళ్ళలేరు. దాంతో సహా ఆ అమ్మాయి గురించి అడిగాను, కానీ ఏ డీటెయిల్స్ నాకు అందలేదు సార్. ఆ అమ్మాయి దొరక్కున్నా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. మేనేజర్ సార్, హోటల్ నుంచి బయటికి వెళ్ళడానికి వేరే ఏదైనా డోర్ ఉందా? హోటల్లో అలాంటి దారి లేదు సార్. అయినా పార్టీ హాల్లో ఒక తలుపు ఉంది సార్. అటువైపు నుంచి వెళ్ళి ఉంటారు సార్. అయినా అక్కడ పార్టీ జరుగుతుంది. పార్టీ జరిగితే బయటికి వెళ్ళొచ్చు కదా. హలో ఫోటోగ్రాఫర్, ఇలారా. వస్తున్నా సార్. నువ్వు పార్టీలో ఉన్నావా? అవును సార్. ఫోటోలు తీసావా? అవును సార్. కెమెరా ఇవ్వు. సార్, సార్ ఆ గర్ల్స్ వేసుకునే డ్రెస్ సేమ్ ఇలాగే ఉంది సార్. తనే ఆ అమ్మాయా? ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. హ్మ్. ఒక్క నిమిషం. మీరెవరితోనో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మీకు తెలుసా ఏంటి? ఏ అమ్మాయి? ఇదిగో తినే. నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు. ఏ ప్రాబ్లం లేదు, మేమే కనిపెడతాం. పార్టీ ఎక్కడ జరిగింది? సార్ అటువైపు. సార్, ఈ ఫోటో ప్రకారం చూస్తుంటే ఆ అమ్మాయి ఇక్కడెక్కడో చేపెట్టింది. ఇదిగో ఇక్కడ
ఏదో కనిపిస్తోందే. ఇక్కడ చేయి పెట్టింది దగ్గరలోనే తలుపు ఉంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళుంటుంది. మొత్తం చెక్ చేయండి. సార్, ఇది మీరు గమనించారా? ఇదిగో ఇది రూమ్లోని పై భాగం. ఇది ఆ చేతి రేఖలు పెద్దగా ఉన్నాయి. ఇకపోతే లేడీస్వి ఫింగర్స్ చాలా చిన్నగా ఉంటాయి, సుకుమారంగానూ ఉంటాయి. ఇలా ఉండవు. ఈ ఫింగర్ ప్రింట్స్ పెద్దవిగా ఉన్నాయంటే ఇవి మగవాళ్ళవా? కానీ ఈ ఫింగర్ ప్రింట్స్తో మనం ఎవరిని వెతుకుతున్నామో వాడు లేడీగా ఉండే అవకాశం లేదు. ఎవరో ఒక మగాడే. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వాళ్ళని పక్కన చూశాను, గమనంతో చూశాను సార్. వాళ్ళిద్దరూ అమ్మాయిలే. మేనేజర్ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా. ఇంకొక అమ్మాయి మీ హోటల్కి వచ్చింది కదా, తను అబ్బాయి. సార్, అందుకే మన డేటాబేస్లో ఆ అమ్మాయి గురించి ఏం తెలియలేదేమో. కానీ ఫింగర్ ప్రింట్స్తో నేరస్తుని కనిపెట్టొచ్చు. జయవంతి, ఈ ఫింగర్ ప్రింట్స్ని వెంటనే ల్యాబ్కు పంపించు. ఎస్ సార్. ఇందులో ఖచ్చితంగా చెమట DNA ఉంటుంది. వాడి గురించిన విషయాలన్నీ త్వరలోనే మనకు తెలుస్తాయి. వాళ్ళ చెమట DNA టెస్ట్ వచ్చేసిందా? బాస్, చెమట నుంచి మేము డిఎన్ఏని వెతుకుతున్నాం. చెప్పులన్నీ వెతకట్లేదు. టైం పడుతుంది, లాంగ్ ప్రాసెస్. ఓ, అదొకటి ఉందా? అదేంటంటే హంతకుడు తప్పించుకొని పోతాడు, దాని తర్వాత నువ్వు రిపోర్ట్ ఇస్తావు. భలే ఉందయ్యా. సార్, అలా అయితే మనం వేరే ఎవిడెన్స్ని వెతకాలి. అప్పుడే మనకి దొరుకుతుంది. ఓ, అది అలాగా? సరే. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతున్నారా? వెరీ గుడ్. అదేంటంటే ఏదో ఒక నిర్ణయం చెప్పే ముందే మీరు ఒక బాధ్యత తీసేసుకుంటున్నారు. ఏంటయ్యా జిలేబీ వేసేవాళ్ళగా తిప్పి తిప్పి మాట్లాడుతావు? అది వదిలే. నువ్వు ఆ పని తొందరగా చూడొచ్చు కదా. ఇవాళ నేను చెప్తున్నాను, ముఖ్యంగా నువ్వు చాలా సార్లు నన్ను హర్ట్ చేస్తూ ఉంటున్నావు. ఓ, నేను హర్ట్ చేశానంట. నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా? నటించటం ఆపు. ముందుగా ఏం దొరికిందో చెప్పు. ఈ చెమటతో నాకు మంచి ఎవిడెన్స్ దొరికింది. దాంతో మనం నేరస్తుడిని చేరుకోవచ్చు. ఏం కనిపెట్టావు? ఇందులో మాకు హైపర్ గోల్ అనే శాంపిల్ దొరికింది. మందు తయారీ కోసం ఇది యూజ్ చేస్తారు. మందులు ఉపయోగిస్తారా? అదేంటంటే ఎవరికి చెమట పడితే వాడికి ఒంట్లో బాగోదు. ఇది ఎవడైనా కానీ ఆ జబ్బు పేరు నీకెవరూ చెప్పరు. దాని పేరు హైప్రోన్డ్రియా. హైపోండ్రియా. ఇదొక జెనెటిక్ డిజార్డర్. ఈ వ్యాధి ఎవరికొచ్చినా కొన్ని సమయాల్లో వాళ్ళ స్పర్శని పూర్తిగా కోల్పోతారు సార్. అంతేకాకుండా తన శరీరం కూడా తనకి సపోర్ట్ చేయదు. అందుకని అలాంటి వాళ్ళందరూ అక్కడ ఇక్కడ అంటూ అనవసరంగా తిరుగుతూ ఉంటారు. కానీ ఈ వ్యాధి మన దేశంలో చాలా తక్కువ మందికి వచ్చింది. ఇది చాలా రేర్ డిజీజ్. బాస్, చాలా తక్కువ హాస్పిటల్స్లోనే ఈ హైప్రోన్డ్రియాకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఐ సీ. హైప్రోండ్రియా. సచిన్, అన్ని హాస్పిటల్ వెతికి చూడండి. ఎటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అక్కడున్న పేషెంట్ల లిస్టు మొత్తం నాకు కావాలి. మనం ఎవరిని వెతుకుతున్నామో ఆ లిస్టులో వాడు ఖచ్చితంగా ఉంటాడు. ఆ పేషెంట్స్లోంచే మనం ఒక్కడిని వెతుకుతూ ఉన్నాం. హలో డాక్టర్ సార్. హలో. ఎస్. మేము CIDs. మేము ఒక హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మా సస్పెక్ట్ మీ పేషెంట్. ఎవరిది? అది మీరే కదా చెప్పాలి. మీరు ట్రీట్మెంట్ ఇస్తున్న పేషెంట్కి హైప్రోన్డ్రియాన్ వ్యాధి ఉంది. దీనికోసమని 3 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మనం కనిపెట్టాల్సిన వ్యక్తి ఇందులో ఒకరు. ఓకే.
ఇదిగోండి ఆ ఒక ఫైల్. థ్యాంక్ యూ డాక్టర్. ఆ? ఈ మనిషిని ఆ రోజు హోటల్లో ఉన్నది వీడే నిఖిల్తో రూమ్లో నుంచి బయటికి వచ్చింది. వీడే ఆ రెండో లేడీనా? ఎక్స్క్యూజ్ మీ మేనేజర్ సార్, నిఖిల్తో ఆ రోజు ఒక వెయిటర్ బయటకు వచ్చాడు కదా, అతను ఎక్కడున్నాడు? ఎందుకు సార్, ఏమైంది? ప్రశ్నించడం ఆపేసి సమాధానం చెప్పండి, నాకు ఇప్పుడు టైం లేదు. అతను ఇంటికి వెళ్ళిపోయాడు సార్. షిఫ్ట్ అయిన తర్వాత వెళ్ళిపోతాడు సార్. అతను రెస్ట్ రూమ్లోనే ఉంటాడు సార్. ఈ రోజు అతను త్వరగా వెళ్ళిపోయాడు. ఏదో కంగారుగా వెళ్ళిపోయాడు. ఎందుకు తొందరపడ్డాడో నాకు తెలుసు. సరే, ఈ రెస్ట్ రూమ్ ఎక్కడుంది? హోటల్ బ్యాక్ సైడ్ ఉంది సార్. జయవంతి, నిఖిల్ ఇద్దరు వెళ్ళి అక్కడ ఎవరున్నా తీసుకురండి. ఇదే లాకర్. వాడు చాలా బుద్ధిమంతుడు. ఫోన్ ఇక్కడే వదిలి వెళ్ళాడు. సో దట్ వీ కాంట్ ట్రేస్ హిమ్. సార్, బ్యాగ్, మొబైల్ ఫోన్ దొరికింది సార్. బ్యాగ్లో ఏదైనా ఉందా? లేదు సార్. చాలా తొందరగా ఉన్నట్టున్నారు. మొత్తం అంతా ఇక్కడే వదిలి వెళ్ళారు. ఫోన్ లాక్లో ఉంది. ఈ ఫోన్ అన్లాక్ చేసి ఈ ఫోన్లో ఏమున్నాయో అన్నిటినీ బయటికి తీయండి. ఈ ఫోన్ మనల్ని వాడి దగ్గరికి తీసుకెళ్తుంది. అద్భుతం సలోంకి. ముఖంలో ఒకే సంతోషంగా ఉంది. బాస్, ఏంటి? మనిషి ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అలా ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది, ముఖం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆహా, సరే సరే హ్యాండ్సమ్. ఫోన్లోంచి నీకేం తెలిసింది? ఏ ఫొటోస్ లేదు, ఏ మెసేజెస్ లేవు. జస్ట్ ఒక కాల్ రికార్డ్ మాత్రమే ఫోన్లో దొరికింది. రికార్డింగ్ కాలా? అది వినొచ్చు కదా. ఖచ్చితంగా సార్, విందాం. సరే బాస్, ఈ హోటల్ నుంచి వెయిటర్ బ్యాగ్ దొరికింది కదా, ఈ బ్యాగ్లో ఈ మరకలు ఉన్నాయి. ఎల్ఈ, దాన్ని సీవిడ్ అంటారు. దీన్ని సీవీడ్ అర్థం కావట్లేదే. సార్, విను. చెప్పు చెప్పు, చెప్పేది నువ్వు చెప్పేది వినపడుతుంది. చెప్పు, నువ్వు చెప్పేదంటే వింటున్నాను. చెప్పు. నువ్వేం చెప్తున్నావో ఆ విధంగా నేను చేసేస్తాను. సరే, అట్లాగే, ఏం సమస్య లేదు. నువ్వు చెప్పినట్టు అన్ని చేసేస్తాను. సరే, ఫోన్ పెట్టేస్తాను. ఎవడు వీడు ఇబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు? అలాంటిదేం లేదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉంది, అందుకే అలా వినిపిస్తోంది. సార్, ఇద్దరు మాట్లాడే సౌండ్ వినిపిస్తుంది. ఇంకేంటి ఇంకేంటి అట్లాగే నువ్వు చెప్పింది అట్లాగే చేసేద్దాం. అట్లాగే, అర్థమైందని చెప్తున్నాగా. అట్లాగే చేసేద్దాం. సరే, అంత అర్థమైంది. ఇక నేను పెట్టనా? తారిక, ఈ గొంతుని ఇంకా కొంచెం క్లియర్ చేయగలవా? షూర్ సార్. ఇదిగో చూడు, అన్నిటినీ చూసే. డీల్ ఓకే కదా? ఓకే, గుడ్. చెప్పినట్టుగానే ఈ డీల్ని ముగించే, ఓకేనా? ఏదో ఒక ముఖ్యమైన డీల్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదంతా ఓకే సార్. డీల్ ఎక్కడ జరుగుతోంది అది తెలియడం లేదే. అది కూడా తెలిసిపోతుంది సచిన్. అది వాయిస్ మనకి క్లియర్ గా వినపడాలిగా. సార్, అందుకని ఈ రికార్డింగ్ ని మనం ఐటీ డిపార్ట్మెంట్ కి పంపించాలి. వాళ్లే ఈ సౌండ్ ని అల్ట్రా ఫిల్టర్ చేసి హ్యూమన్ వాయిస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. లేదు, దానికంతా మనకి టైం లేదు. ఒక పని చెయ్యి, మళ్ళీ ఒకసారి వెయ్యి, మళ్ళీ దాన్ని విందాం. తప్పు జరగదు. డీల్ పక్కాగా జరుగుద్ది. తప్పేం జరగదు, కంగారు పడద్దు. చెప్పిందంతా కరెక్ట్ గా చేసేయాలి, అర్థమవుతుందిగా? ఈ డీల్ అంతా పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేయి. సార్, ఇది నీళ్ళలో వెళ్లే బోట్ సైరన్ సౌండ్ సార్. ఇది ఫాగ్ వాడి శబ్దం, ఫాగ్ గాన్. ఆ ఫాగ్ వస్తుంది కదా తెల్లగా, అప్పుడే ఈ సైరన్ని వేస్తారు మిగతా షిప్పులకి హెచ్చరిక చేయటానికి. అయితే ఈ కాల్ ఎక్కడ రికార్డ్ అయిందో అది హార్బర్ పక్కనే అయి ఉంటుంది. ఖచ్చితంగా.
తొందరగానే మనం ఆ చోటుని కనిపెట్టి అక్కడికి వెళ్ళి తీరాలి. ఈ డీల్ ఫినిష్ అయ్యేలోపు పట్టుకోవాలి. లెట్స్ గో. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నీ బాస్ ఎక్కడ ఉన్నాడు? బాస్ ఇక్కడున్నాడు. వినోద్ని కలవడానికి 2 అందమైన అమ్మాయిలు వచ్చారని చెప్పండి. సరే, ఆమెను నా రూముకు పంపు. ఉషామది రండి. మాట ఇచ్చినట్టుగానే మీకు డైమండ్ యొక్క శాంపిల్ నేను పంపించాను. మీరు ఈ పార్టికలు చూసుంటారుగా. కానీ ఈ డీల్ కోసం మనం పార్టీలో మీట్ అయ్యాం కదా, డీల్ పూర్తి చేయలేదు ఎందుకు? అదేంటంటే కొన్ని సమయాల్లో ఇచ్చిన మాటల్ని కాపాడుకోవాలంటే కొన్ని మాటల్ని దాటాల్సి వస్తుంది. అదే నేను చేశా. మాకు కావాల్సింది వజ్రం. అది మీ చేత దొరికినా మాకేం ప్రాబ్లం లేదు. సరే, ఆ రేట్ యొక్క డైమండ్ని అసలైన వాల్యూ మా కంటికి చూపిస్తే చాలా సంతోషపడతాం. మొత్తం 5 కోట్లున్నాయి. అయితే మీ వజ్రాన్ని చూపించండి. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో బిజినెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వెనక్కి వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళండి వెళ్ళు. త్వరగా. మీరా? చెప్తున్నాం కదా, వెళ్ళు. సేవ చేస్తానికి వచ్చాం. వెళ్ళు. ఏయ్, వెళ్ళమంటున్నాం కదా. త్వరగా వెళ్ళని చేతులు చెప్తున్నానా? పైకెత్తు, చేతులు పైకెత్తమంటున్నాం కదా. ఇదిగో చూడు, మీరు చేసేది కరెక్ట్ కాదు. దీని సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ రోజైతే నువ్వు నమ్మక ద్రోహం చేసావో ఆ రోజు నుంచే నీ పతనం స్టార్ట్ అయింది. వజ్రాన్ని దొంగలిస్తున్నావు కదా. ఇప్పుడు ఈ వజ్రాలు మేం తీసుకెళ్తాం. నువ్వు నేరుగా పైకి వెళ్తున్నా దేవుడి దగ్గరికి. అర్థమైందా? ఇదిగో చూడు, ఇదంతా సరికాదు. నేను మీ యొక్క మిత్రునిగా. ఫ్రెండా? విషయాన్ని కక్కేవాడవని నువ్వంతా నా ఫ్రెండా? నువ్వేమనుకుంటున్నావు? సీఎంని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలనుకుంటున్నావా? కుదరదు, ఖచ్చితంగా కుదరదు. ఏయ్, బ్యాగ్ ఇవ్వరా. నమ్మక ద్రోహం చేసాక ఏయ్! త్వరగా పరిగెత్తు. హే, చాలు చాలు, ఎక్కడికి వెళుతున్నావు? నీకు తెలివితేటలు ఎక్కువ ఏంటి? నేనే సురేష్ని చంపాను. ఎందుకు చంపావు? జస్ట్ డైమండ్ కోసం. డైమండ్ కోసం? మాకు న్యూస్ తెలిసింది. సురేష్ బయట దేశాల నుండి డైమండ్స్ ఇంపోర్ట్ చేస్తున్నాడని. అప్పుడే మేము నిర్ణయించాం, దారిలోనే ఆ డైమండ్స్ ని దొంగతనం చేయాలనుకున్నాం. వెంటనే ధనవంతుడవ్వాలి, అందువల్ల హత్య చేశారు, అంతేగా? సార్, మేము వాడిని చంపాలని అనుకోలేదు. సురేష్ ఒక డైమండ్ తీసుకుని మాల్ వెనకాల పార్కింగ్ లాట్ లో ఉన్నట్టు తెలిసింది.
మేము డైమండ్ లాక్కుని అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నాం. కానీ ఆ సురేష్ వచ్చి డైమండ్స్ని ఇంట్లో దాచాడు. నువ్వు తన ఇంటి తాళాన్ని తీసుకోవడానికి ప్రయత్నించావు, కానీ నువ్వు దాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయావు. వేరే దారి లేకపోవడం వల్ల వాడిని చంపాల్సి వచ్చింది. దాని తర్వాత సురేష్ బాడీని హరీష్ డిక్కీలో నువ్వు వేసి పారేశావు. ఆ సమయంలో హరీష్ మాల్లోకి వెళ్ళాడు డ్రగ్స్ డీలింగ్ కోసం, అంతే కదా? మేము నేరుగా సురేష్ ఇంటికి వెళ్ళిపోయాం సార్. అక్కడి నుంచి వజ్రాలను తీసుకొని సెపరేట్ గా వెళ్ళిపోయాం, ఎందుకంటే ఎవరికి డౌట్ రాకూడదు కదా. కానీ అవతల వాళ్ళనే మోసం చేసే వాళ్ళు ఎప్పటికీ మోసపోయే తీరుతారు. ఆ వజ్రాలు డూప్లికేట్ గానే ఉన్నాయి. ఏంటి? వీడే సార్ అసలైన మోసగాడు. ఒరిజినల్ వజ్రాన్ని వాడి దగ్గర పెట్టుకొని డూప్లికేట్ మాకిచ్చాడు సార్. అందువల్ల వినోద్ని చంపేస్తే మీరు పగ తీర్చుకున్నట్టు అవుతుంది, వజ్రము దొరుకుతుంది, అంతేగా? వాళ్ళు ఆ వజ్రాన్ని డీలింగ్ ఆ హోటల్లో చేసేటప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది. బట్ వినోద్కి విషయం తెలిసిపోయింది. అదేంటంటే వాడి వెనకాల నువ్వు మాత్రం కాదు, మేము కూడా వాడిని వెతికాం. అందువల్ల నా యొక్క ప్లాన్ని మార్చాను. నేను కాస్త డబ్బాసని చూపించి జైటర్ని నాతో కలుపుకున్నా. ఆ తర్వాత హోటల్ నుండి తప్పించుకోవడానికి నేనే ఒక కొత్త ఐడియాని వేశాను. ఆ లేడీ గెటప్ వేసింది వీడే కదా? మీలో ఒకరు వీడిని సూట్ కేసులో దాచిపెట్టి బయటికి తీసుకొచ్చారు. వినోద్ చనిపోయినట్టు అందరూ అనుకున్నారు. వినోద్ పోయాడు, మీ పని పూర్తయింది. మాస్టర్స్ దాని తర్వాత ఎవర్ రోల్ ప్రారంభమైంది? వెయిటర్ రోల్. అవును, వినోద్ తర్వాత క్లయింట్ తోటి వజ్రాల డీలింగ్ నేనే చేశాను. కానీ ఈ వినోద్ గురించి నాకు బాగా తెలుసు సార్. వీడు చనిపోయి ఉండడని మేము నమ్మాము సార్. నాకు వినోద్ క్లయింట్ తెలుసు. ఎప్పుడైతే వెయిటర్ని క్లయింట్తో చూసామో మాకు అప్పుడే తెలిసిపోయింది వినోదే తనకు డబ్బులిచ్చి తన పనిలోకి పెట్టుకున్నాడని. మేము వీళ్ళకి డబ్బు ఇచ్చాము సార్. వీళ్ళే మాకు వినోద్ లొకేషన్ చెప్పారు సార్. వినోద్, మీ ఫ్రెండ్స్లో మీరు కలిసి ఒక ప్లాన్ వేసి వజ్రం దొంగతనం చేశారు. తర్వాత నీకు ఆశ పుట్టి ఆ వజ్రాల మొత్తం నువ్వే దోచుకోవాలని నీకు ఒక ఐడియా వచ్చింది. అందువలన నీ ఫ్రెండ్స్ని కూడా నువ్వు మోసం చేసావు, ద్రోహం చేసావు. ఒరిజినల్ వజ్రానికి బదులు డూప్లికేట్ వజ్రాలు ఇచ్చావు. ఇటువంటివన్నీ చేసేటప్పుడు నువ్వు ఒక హత్య కూడా చేశావు. సురేష్ని హత్య చేశావు. చట్టం నీకు భయంకరమైన శిక్ష వేస్తుంది. ఒకవేళ నీకు ఉరి శిక్ష కూడా పడవచ్చు. అది నువ్వు గుర్తుపెట్టుకో.